PYL ప్రగతిశీల యువజన సంఘం మొదటిసారిగా మా గ్రామంలో 1973 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఈ పేరుతోనే ఒక సంఘ నిర్మాణం జరిగింది. ఆ సంఘం నిర్మాణం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రేపు దేశవ్యాప్తంగా రాబోతున్నది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకటి. మీ లక్ష్యాలు, మీ పోరాటాలు అనేది మీ అందరికీ తెలుసు. అంటే ప్రధానంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటాల్లో ప్రధానమైన పాత్ర వహించాలి. అంటే ప్రగతిశీల అనే పదం, మీరేదో హాస్పిటల్లో వైద్యం సరిగా చేయాలి, నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే డెవలప్మెంట్స్ అంటే ఈ వ్యవస్థ లోపల కూడా డెవలప్మెంట్స్ని మనం డిమాండ్ చేస్తూ పోరాటం చేయటం అనేది ఒక లక్ష్యం వరకే పరిమితమైన సంఘం కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థలో డెవలప్మెంట్స్ ఏ మేరకు జరుగుతాయనేది మనందరికీ తెలుసు. అందుకే దీనికి మించిన లక్ష్యం ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం ఆ లక్ష్యాన్ని సాధించే దానిలో ప్రధానంగా మీ పని విధానం ఉండాలి అనేది కూడా మీరు రాసుకున్న ప్రణాళికలో ఒక ప్రధానమైన భాగం. అది ఈ మధ్యకాలంలో మనం జనరేషన్ అనే పదాలు ఎక్కువ వింటున్నాం. అంటే పాతదే కానీ ఎక్కువ వినికిలోకి నేపాల్ యువకులంతా కూడా వచ్చిన తర్వాత జెడ్ జనరేషన్ అంటే ఎక్స్ జనరేషన్, వై జనరేషను, లేకపోతే అనేక రకాల ఒక 10-15 జనరేషన్స్, లాస్ట్ జనరేషను, బేబీ మూమెంట్స్ జనరేషను అని రకరకాల పేర్లతో వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా అంత జెడ్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు, ఉన్నారు, కాకపోవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు మనకి ఈ మధ్య కాలంలో ఎంత నేపాల్లో జరిగిన పోరాటంలో ప్రధానంగా భాగస్వాములు అయిన వాళ్ళు బిలో 23-24 ఇయర్స్ అంటే 24 సంవత్సరాల లోపు పిల్లలు, యువకులు. అంటే ఒక ఆవేశానికి, ఒక సాహసానికి మారుపేరుగా ఉన్న వయసు. అందుకనే మీరంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక జెండర్కి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. మీరంతా వివిధ వర్గాల నుంచి వచ్చిన మీ వయసు రీత్యా యువకులుగా పరిగణించబడుతున్నది. ఆ యువకులని ఏ మేరకు మనం రాజకీయపరమైన చైతన్యం చేయగలిగితే ఆ మేరకు ఈ దేశంలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే శక్తులుగా భగత్ సింగ్ మీ అందరికీ ప్రతి మార్చి 23న చేస్తుంటారు, గుబేరాజు చేస్తుంటారు, బత్తుల వెంకటేశ్వరరావు చేస్తుంటారు, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ ఒక యువరక్తంతో ఆ పోరాటాల్లో జాతీయ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. బత్తుల వెంకటేశ్వరరావు మీ లక్ష్యం మీరైతే ప్రకటించుకుంటూ ఆ లక్ష్యంలో అప్పటిదాకా మీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన భూస్వామ్య గుండాల చేత చంపబడ్డాడు. అట్లాగే పిడమతి వెంకన్న, కొండా మురళి, కొండా సురేఖ మీరు పేర్లు ఎన్ని ఉంటారు. వరంగల్ ఒక మంత్రి, ఒక గుండా. వాడు మన పార్టీ కార్యకర్తలు శాంపేట వరంగల్ జిల్లాలో చాలా మంది మీద హెరాస్మెంట్ చేసి చంపుతున్న పరిస్థితుల్లో ఆ దాడిలో చనిపోయిండు పిడమతి వెంకన్న. ఇంకొక వెంకన్న ఎట్లా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆత్మరక్షణ పోరాటానికి కావాల్సిన అది ఏ ఆయుధాలు కావచ్చు, సాయుధాలు కావచ్చు, ఏదైనా వాటి పోయి అక్కడ చంపబడ్డ వ్యక్తులు. అంటే ఎట్లా ఈ సంఘాన్ని లక్ష్యం కలిగిన వాళ్ళందరూ కూడా ఒక సాహసంగా తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు, ఇలా బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నిన్నటి నేపాల్ కావచ్చు, అంతకుముందు వియత్నాం పోరాటం కావచ్చు, అంతకుముందు ఫ్రాన్స్లో డిగాల్కి వ్యతిరేకంగా స్టూడెంట్స్ అండ్ యూత్ పెద్ద ఎత్తున పోరాటం చేసి వాడిని దింపేశారు. డిగాల్ అనేవాడు ప్రపంచంలో తిరుగులేని ఒక నాయకుడిగా ఫ్రాన్స్లో ఉన్నాడు. అంటే అట్లా జాతీయోద్యమ కానించి ఇప్పుడు నక్సల్బరీ పోరాటానికి సంబంధించిన అనేక మంది నక్సల్బరీ పోరాటంలో ఇవాళ నాయకులు ఉన్నవాళ్ళు ఆ రోజు యువకులు 67 సందర్భంలో. అందుకనే మీరంతా కేవలం యువజన సంఘానికి సంబంధించిన అతి తక్కువ స్థాయి పోరాటాల నుంచి ఎక్కువ స్థాయి పోరాటాల కూడా రాజకీయ పరంగా
ఎంత మీరు చైతన్యం కాగలిగితే అంత మీరు ఈ దేశ ఉద్యమాలకి నాయకత్వం వహించే స్థాయికి ఎదగలుగుతారు. అందుకనే ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం ఇవాళ ట్రంప్ ఎంత చేస్తున్నాడు, సుంకాలు అదనంగా విధించి 50% సుంకాలు విధించి ఎంత నష్టపరుస్తున్నాడు అనేది మనం చూసినట్టు, లేకపోతే H1B నిన్న ఇవాళ కూడా గందరగోళం చూస్తున్నాం. అందుకే అమెరికాకి సంబంధించిన కిసింజర్ అనే విదేశాంగ మంత్రి ఒక ఆయన, అమెరికాతోని ఎవరైనా స్నేహితం చేస్తే చాలా ప్రమాదంలో పడతారు ఆ దేశం, అమెరికాతోని ఎవరైనా శత్రుత్వం వహిస్తే అంతకంటే ప్రాణాంతకంగా మా అమెరికా ఉంటుంది అనేది ఒకసారి ప్రకటించిండు. అంటే స్నేహితం చేసిన ప్రమాదమే, శత్రుత్వం వహించిన ప్రమాదమే అని. అటువంటి సామ్రాజ్యవాదాన్ని గురించి మీరు అధ్యయనం చేయాలి. అంటే ప్రధానంగా యూత్కి సంబంధించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో ప్రధానమైన భాగం ఆ సంస్కృతికి వ్యతిరేకంగా, ఆ సంస్కృతికి ఇక్కడ పునాదిగా ఉన్న భూస్వాములకి పెట్టుబడిదారుల యొక్క సంస్కృతికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం ద్వారానే నూతన ప్రజాస్వామిక యొక్క లక్ష్యాలని కొద్దిగా ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన వ్యవస్థకి వ్యతిరేకంగా తక్షణమే ఈ భారతదేశ వ్యవస్థ అర్ధ వలస అర్ధ భూస్వామ్య అని అన్ని సంఘాలు ప్రకటించుకొని నూతన ప్రజాస్వామిక లక్ష్యంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము అనే దాంట్లో ఒక రాజకీయ పరంగా మీరు చైతన్యం కావడానికి కోసమే ఇది. అందుకనే మీరు వినాలి, రాయాలి, చదువుకోవాలి, చర్చించాలి, ఆచరించాలి. ఈ 5 కావాలి అంటే మీరు ముందు ఏం చేయాలి? ప్రజాస్వామీకరణ కావాలి. అంటే ప్రజాస్వామిక లక్షణాలు మనలో లేకపోతే ఇతరులను గౌరవించడం, ఇతరులను ఆకర్షించుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని నా వరకు పరిమితం కాదు, నేను ఎంతమందిని ఈ ఉద్యమంలోకి నేను భాగస్వామ్యం చేయగలిగినా, నా ద్వారా నా ప్రాంతంలో పనిచేస్తూ ఈ పోరాటంలో ప్రధానమైన నాయకుల్ని ఎంతమంది తయారు చేసినా ప్రతి వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. మీరు మన దేశం చుట్టూ జరుగుతున్న పోరాటాల అనుభవాలని, మనం గతంలో చేసిన పోరాట అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఒక పోరాట వీరులుగా ఎదుగుతారని, పోరాటంలో ప్రధాన భాగస్వామి అవుతారనేది చెప్తూ ముగిస్తున్నాను.